హాయ్ అందరికీ. మరి రాగి సంగటిలో నాటుకోడి పులుసు వేసి తింటే చాలా బాగుంటుంది కదా. మరి అలా తినాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఇదిగోండి, ఈ కప్పులో పావంతు బియ్యం తీసుకున్నాను. ఇవేం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకున్న తర్వాత అదే కప్పుతో ఫుల్గా అయితే రాగి పిండి అయితే తీసుకోవాలి. ఇదిగోండి, బియ్యం బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక 5 కప్పులు వాటర్ తీసుకుని ఇలాగ బియ్యం పొయ్యి మీద పెట్టుకొని 100% ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆ కప్పుతో తీసుకున్న రాగిపిండిని అయితే ఇందులో వేసి అసలు కలపవసరం లేదు. ఇలాగా ఒక్క సెకండు మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఏమో తగినంత సాల్టు, అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే ముద్ద చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. గరిటెతోటి కలుపుకుంటూ ఉంటే మొత్తం పిండి అంతా కూడా రైస్లో అయితే కలిసిపోతుంది. ఇలా నిదానంగా తిప్పుకుంటూనే ఉండాలి, ఎందుకంటే రైస్లో మొత్తం కలిసే వరకు. రైస్ బాగా ఉడికిపోయింది కాబట్టి తొందరగా ఇలా తిప్పుకుంటే కలిసిపోతుంది మొత్తం రైసు. అలాగే రాగిపిండి కూడా. ఇందులో రైస్ అనేది మనం చాలా తక్కువ తీసుకున్నాం, 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, చక్కగా వస్తుందండి రాగి సంగటి అనేది. ఇలాగ బియ్యం వేయకుండా కూడా రాగి సంగటి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, రైస్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమన్నా సరే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసులోకి రాగి సంగటి అదిరిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం తిప్పుకునే మీడియంలో పెట్టుకోవాలి. మంట మాత్రం మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి, ఎందుకంటే చెయ్యి పెడితే బాగా కాలిపోతుంది కదా. చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని ఇవి ఎలాగైతే వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా కాలుతుంది కాబట్టి ఇలా నిదానంగా వంటలు చేసుకుని అయితే రాగి ముద్దలు చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఒకవేళ అంతగా చెయ్యి కాలుతుంది, మనం కప్పులో చేసుకోవాలనుకుంటే ఈ కప్పుకి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా కప్పు నిండా వేసుకుని తీసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుంది రాగి ముద్ద అనేది. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది కదా. మరి ఇప్పుడు రాగి సంగటి నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. ఇలా తింటే ఈ కాంబినేషన్లో చాలామంది తింటారు, చాలామందికి ఇష్టం. చాలామంది ట్రై చేసి ఉంటారు. ట్రై చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే చాలామందికి అయితే షేర్ చేయండి. ఇదిగోండి, నేనైతే ఎంజాయ్ చేస్తూ చక్కగా అయితే రాగి సంగటి నాటుకోడి పులుసు తింటున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.